మీ బడ్జెట్లో చక్కని ప్రాపర్టీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? తక్కువ బడ్జెట్లో అన్ని అమ్యూనిటీస్తో ఏ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు అందుబాటులో ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, హైదరాబాద్ హైటెక్స్ కు వచ్చేయండి. బయర్స్ కు కావాల్సిన అన్ని వివరాలను అందించేందుకు ప్రాపర్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది నరేడ్కో తెలంగాణ. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో ఆదివారం వరకు కొనసాగనుంది. విశ్వనగరంలో కొత్త పుంతలు తొక్కుతున్న రియాలిటీ రంగం. హైటెక్స్ లో కొలువైన హైదరాబాద్ ప్రాపర్టీలు. నరేడ్కో ప్రాపర్టీ షోకు సందర్శకుల నుంచి విశేష స్పందన. ప్రాపర్టీ షోలో అఫోర్డబుల్ టు లగ్జరీ ప్రాజెక్ట్స్ డిస్ప్లే. విశ్వనగరంలో రియాలిటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియాలిటీ బూమ్ తగ్గేదేలే అంటూ టాప్ స్పీడ్ లో దూసుకుపోతుంది. బయర్స్ డిమాండ్ కు అనుగుణంగా విశ్వనగరం కొత్త ప్రాజెక్టులతో కలకలలాడుతుంది. హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండడంతో ఇక్కడ స్థిర నివాసం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే తమ బడ్జెట్ లో ప్రాపర్టీ కొనుగోలు చేయడంలో బయర్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను గమనించిన రియాలిటీ ఆర్గనైజేషన్ నరేడ్కో హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల పాటు ప్రాపర్టీ షోను నిర్వహిస్తుంది. ఆదివారంతో ముగియనున్న ఈ ప్రాపర్టీ షోలో వందల ప్రాజెక్టులు కొలువుదీరాయి. ఇప్పటికే 14 సార్లు విజయవంతంగా ప్రాపర్టీ షోలను ఆర్గనైజ్ చేసిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరేడ్కో తాజాగా 15వ ప్రాపర్టీ షోను సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తుంది. ఈ ప్రాపర్టీ షోను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. హైదరాబాద్ లో మరో మెగా ప్రాపర్టీ షో గ్రాండ్ గా జరుగుతుంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న నరేడ్కో ప్రాపర్టీ షోలో తొలి 2 రోజులు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఆదివారం చివరి రోజు కావడం, వీకెండ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని నరేడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. నరేడ్కో ప్రాపర్టీ షోలో ప్రాపర్టీలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నట్లు వివిధ నిర్మాణ రంగ సంస్థలు చెబుతున్నాయి. నరేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అంటే ఒక సూపర్ మార్కెట్ ఫర్ ప్రాపర్టీ షో లాంటిది. అంటే ఇక్కడ ఏ బడ్జెట్ వాళ్ళకి ఇల్లు కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఓన్లీ పెద్ద ప్రాజెక్టులే ఉంటాయి, పెద్ద అపార్ట్మెంట్లోనే లేదు. స్మాలెస్ట్ ఆఫ్ ది అంటే 40 లక్షలు అపార్ట్మెంట్ దగ్గర నుంచి 4 కోట్ల అపార్ట్మెంట్ వరకు కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే అంతమంది డెవలపర్లు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇంకొకటి, ప్రాపర్టీ కొనేటప్పుడు అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. అంటే ఇది లీగల్గా అప్రూవ్ అయిందా, లెజిటిమేట్గా ఉందా లేదా అనేది అది బయట తెలుసుకోవడం కష్టం. ఇక్కడ మా ప్రాపర్టీ షోలో బయ్యర్ ఎవరైనా సరే ధైర్యంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ప్రాపర్టీ షోలో పలువురు బిల్డర్లు, పేరెన్నిక గన్న రియాలిటీ సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లా తదితర 150 ప్రాపర్టీల వివరాలను అందుబాటులో ఉంచారు. ప్రాపర్టీలతో పాటు గృహ రుణాలు అందించే పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం ఈ ప్రాపర్టీ షోలో తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఆయా సంస్థల స్టాల్స్ దగ్గర ప్రాపర్టీల వివరాలు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తమ ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నాయి. చిన్న ప్రాజెక్టుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు, టాప్ రియాలిటీ కంపెనీల నుంచి చిన్న బిల్డర్స్ వరకు తమ ప్రాజెక్ట్స్ ను ఈ ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్లు, రెడీ టు మూవ్ ప్రాజెక్టులు, అఫోర్డబుల్ టు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులతో పాటు ఎన్నో ప్రాపర్టీలు ఈ ప్రదర్శనలో భాగమయ్యాయి. ఒకే చోట అన్ని ప్రాపర్టీలు కొలువుదీరడంతో బయర్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోతో తమ బడ్జెట్లోనూ ప్రాపర్టీలను ఎంపిక చేసుకోవడం చాలా సులభమైందని వారు చెబుతున్నారు. హైదరాబాద్
హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. హైదరాబాద్ లో మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత జోరందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నరెడ్కో ప్రాపర్టీ షో ద్వారా నగరంలోని ప్రాపర్టీల పూర్తి సమాచారం బయ్యర్స్ కు సులువుగా తెలుస్తుందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి అన్నారు. అయితే 10% మార్టిగేజ్ నిబంధనతో బిల్డర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ నిబంధనను తొలగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం సహకరిస్తే మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఇల్లు నిర్మిస్తామని విజయసాయి చెప్పారు. 10% మార్టిగేజ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ప్రాజెక్ట్ సార్. టోటల్ కంప్లీషన్ అయ్యే వరకు ఈ 10% మార్టిగేజ్ అమ్ముకోలేకపోతున్నాము. కొన్నిసార్లు ప్రాజెక్ట్ కంప్లీషన్ ఇబ్బంది అవుతుంది. సో ఈ రెరా ఇదంతా వచ్చింది కాబట్టి సో గవర్నమెంట్ని అంతకుముందు రిక్వెస్ట్ చేసినప్పుడు ట్రిబ్యునల్ వచ్చినాక తీసేస్తామన్నారు. ట్రిబ్యునల్ కూడా వచ్చేసింది. సో దీనివల్ల మనకి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఏముండదు సార్. డీవియేషన్స్ కూడా ఉంది, ఎందుకంటే రెరా కంట్రోల్ చాలా బాగా ఉంది. సో ఈ 10% మార్టిగేజ్ అనేది తీసేస్తే మాకు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ 35 to 40% ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మళ్ళీ 10% మార్టిగేజ్ దీనికి ఇచ్చి ఫీజులకి ఇన్స్టాల్మెంట్లు తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ కంప్లీషన్ ఇబ్బంది అవుతుందండి. సో వీ రిక్వెస్ట్ మీ హెల్ప్ అండ్ సపోర్ట్ సార్ టు గెట్ దిస్ రిమూవ్. హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వం హైదరాబాద్ లో వేసిన వేలంలో ఎకరం 177 కోట్లు పలికింది అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా దూసుకువెళ్తుందో అర్థమవుతుందని బట్టి అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని బట్టి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చే అంత ప్రాముఖ్యత బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనపడదు. Every year we are allotting not less than 10,000 crores for the development of the city, particularly the plan expenditure. I think never in the history of Hyderabad it has taken place like this. How committed we are seriously for the growth of the Telangana. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తుందని, రియాలిటీ సంస్థలు, బిల్డర్లు విశ్వనగరంలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారని నరెడ్కో తెలిపింది. హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ కట్టుబడి ఉండడంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత స్పీడ్ తో దూసుకుపోతుందని నరెడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. మీరు కూడా ఈ ప్రాపర్టీ షోకు వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఉచిత ఎంట్రీ ఉన్న ఈ ప్రాపర్టీ షోను తిలకించేందుకు వెంటనే హైదరాబాద్ హైటెక్స్ కు వచ్చేయండి. మీ అభిమాన ప్రాజెక్టుల్లో మీ బడ్జెట్ లో లభించే ప్రాపర్టీల గురించి తెలుసుకుని మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.